శ్రీ గురుభ్యో నమః. అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఆయా రాసుల వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి వివరాలను చూస్తే, ఈ సంవత్సరం వీరి ఆదాయం అద్భుతంగా ఉండబోతుంది. ఆకస్మిక ఖర్చులు కాస్త చికాకు పెట్టినా పొదుపు చేయగలుగుతారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సఫలం చేసుకునేందుకు విపరీతంగా ప్రయత్నించడమే కాకుండా విజయం సాధిస్తారు. అప్పు చేయాల్సి వస్తే బ్యాంకుల నుంచి తీసుకోవడం ఉత్తమం కానీ, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకునే ప్రయత్నం చేయవద్దు. అలాగే ఈ ఏడాది మీ ఉన్నతిని చూసి బంధువర్గాల్లో అపోహకు లోనవుతారు. కొన్నిసార్లు బంధువుల మాట పట్టింపులు వచ్చినా వాటిని వదిలేసి కలిసిపోతారు. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమస్యనైనా ఇద్దరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. సంతానం వల్ల కాస్త మనశ్శాంతి కరువయ్యే సూచనలున్నాయి. అవివాహితులకు తగిన సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ విషయానికొస్తే మీ పై అధికారులతో కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రైవేటు ఉద్యోగులకు మరింత ఓర్పు అవసరం. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలోని వారికి కూడా కాలం కలిసి వస్తుంది. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి. కొన్నిసార్లు పక్కదారిలోకి వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగాలి. ఈ రాశి వారికి అన్ని విధాలా శుభం కలిగేందుకు దుర్గాదేవి అమ్మవారిని లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే మేలు కలుగుతుంది. ఓం శ్రీ గోవిందాయ నమః. ఓం నమః శివాయ.